ఏపీ మండలిలో వాడివేడి చర్చ జరుగుతోంది. వైసీపీ సభ్యులు మంత్రుల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ప్రభుత్వం నేను ఎవరి మీద చట్టాల్లో చర్య తీసుకోవడానికి కానీ ఎవరిని ఎంక్వైరీలకు కానీ వ్యక్తులు కానీ వాటి మీద మేమేం మాట్లాడతాం. అది ప్రభుత్వం వారికి ఉన్న చట్ట పరిధిలో వారు ఏం చేసినా చట్టపరంగా మాకు అభ్యంతరం అధ్యక్ష, ఎంక్వైరీ చేసుకున్న అభ్యంతరం అధ్యక్ష. కానీ అడుగుతున్న సూటిగా విధానపరమైన అంశాన్ని నేను అడిగాను అధ్యక్ష. నేను అడిగింది ఆ విధానపరమైన అంశాన్ని దయచేసి గౌరవ మంత్రి గారిని చెప్పవలసిగా సభ ద్వారా ప్రధాని గారిని చెప్పవలసిన కోరుతున్నాను అధ్యక్ష. చెప్తాను అధ్యక్ష, పేదల పక్షాన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అధ్యక్ష. ఎప్పుడు కూడా పేదలకు మంచి చేయాలని తప్పంతా పనిచేసే నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష. వాళ్ళలాగా పేదలు అడ్డు పెట్టుకుని ఎప్పుడు కూడా దోచుకోవాలని చెప్పి ఆలోచించలేదు అధ్యక్ష. ఇది జరిగింది గతంలో కాబట్టి రీవెరిఫై చేసి దొంగల్ని పట్టుకునే బాధ్యత ముందు ఈ ప్రభుత్వానికి ఉంది అధ్యక్ష. దాని తర్వాత మేము పాలసీ మ్యాటర్స్ అధ్యక్ష, దాని తర్వాత పేదలకు ఎప్పటి అన్యాయం చేయం అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. చైర్మన్ గారు పర్మిషన్ ఇస్తే పేర్లు కూడా చెప్తాము. ఆ ఎంపీల మీద కూడా ఏమైనా యాక్షన్ తీసుకునే అవకాశం ఉందా అని చెప్పి అడుగుతున్నాం అధ్యక్ష. మంత్రి గారు. అధ్యక్ష, ద్వార బ్రహ్మారావు గారు అలాగే అనురాధ్ గారు చాలా ఆవేదనతో వాళ్ళు అడిగింది వాస్తవం అధ్యక్ష. ప్రస్తుత తయారీ సామర్థ్యాన్ని గుప్పట్లో ఉంచుకోవడం కోసం ఆ రోజు సబ్ లీజుదారులు నూతన సంస్థలు 1924 కాలంలో అధ్యక్ష సబ్ లీజుదారులు టైఅప్ల ద్వారా 2 IMFL డిస్టిలరీలు 60% సామర్థ్యాన్ని చేపట్టడం అయింది అధ్యక్ష. 26 నూతన కంపెనీలు మార్కెట్లో ప్రవేశించాయి. 2019 డిసెంబర్లో ఏర్పడిన ఆదాన్ కానీ, గ్రేసన్, లీలా, JR అసోసియేట్స్, PV స్పిరిట్స్ 2020 మార్చిలో ఇవందరూ కలిసి దాదాపు 20,356 కోట్ల విలువైన మద్యం విక్రయంతో దాదాపు 2,000